ఆస్ట్రోనాట్ బ్యారీ విల్మోర్తో కలిసి భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇద్దరు బోయింగ్కు చెందిన స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. వారం రోజుల్లో అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని తిరిగి భూమికి రావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో ఆలస్యమైన విషయం తెలిసిందే. తాజాగా బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ భూమిపైకి చేరుకునేందుకు సిద్ధమైంది. స్టార్ లైనర్ శుక్రవారం భూమిపైకి తిరిగి చేరుకోనుంది. అయితే ఇద్దరు ఆస్ట్రోనాట్స్ లేకుండానే స్టార్ లైనర్ భూమిపైకి చేరుకోనున్నది. వ్యోమగాముల భద్రతను దృష్టిలో పెట్టుకుని కేవలం స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ను మాత్రమే భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది. వ్యోమగాములు ఇద్దరూ 2025 ఫిబ్రవరిలో భూమిపైకి తీసుకురావాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేవలం స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ మాత్రమే భూమిపైకి చేరుకొనుంది. వ్యోమగాముల భద్రత తమకు అత్యంత కీలకమని నాసా పేర్కొంటుంది. వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి తమ అంతరిక్ష నౌక స్టార్ లైనర్ పూర్తిగా సురక్షితం అని బోయింగ్ పేర్కొంది. అయితే ఛాలెంజర్ కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదాల నేపథ్యంలో నాసా ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సాహసించడం లేదు. స్టార్ లైనర్ స్పేస్ క్యాప్సూల్ అత్యాధునికమైందని, దాని రూపకల్పనలో వ్యోమగాముల సహకారం తీసుకున్నామని నిపుణులు చెప్తున్నారు. సునీత విలియమ్స్ స్వయంగా దాని నిర్మాణం, రూపకల్పనలో తన సలహాలను అందించారు. స్టార్ లైనర్ భూమి దిగువ కక్షకు వ్యోమగాములను పంపడానికి రూపొందించింది. 2014లో నాసా బోయింగ్కు అంతరిక్ష నౌకల తయారీ కాంట్రాక్ట్ని ఇవ్వటం గమనార్హం. 2014లో నాసా బోయింగ్కు అంతరిక్ష నౌకల తయారీ కాంట్రాక్టును ఇవ్వటం గమనించాల్సిన విషయం. ఇందులో భాగంగా కంపెనీకి $4.2 బిలియన్ ఆర్థిక సాయం అందించారు. అలాగే ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్కు అంతరిక్ష నౌకను నిర్మించడానికి $2.6 బిలియన్ ఆర్థిక సహాయం కూడా అందించింది. ఎలన్ మస్క్ కంపెనీకి చెందిన ఇంటర్నేషనల్ స్పేస్ క్రూ డ్రాగన్ 2020 సంవత్సరంలోనే దాన్ని విజయవంతంగా పరీక్షించింది. బోయింగ్ తన మొదటి స్పేస్ క్రాఫ్ట్లో నింగిలోకి పంపేందుకు చాలా సమయమే తీసుకుంది.